హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటలు. నేను మీ సాజిదాని. ఇవాల్టి మన ఛానల్‌లో వచ్చి చికెన్ లివర్ ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించినట్టు చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామా? 1 కిలో చికెన్ లివర్ తీసుకొచ్చారండి. చూడండి పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి కదా! ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. నాకు చాకుతో తొందరగా కట్ చేయనండి. ఎక్కువ నేను సిజర్‌తోనే కట్ చేసుకుంటాను. చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని 4-5 సార్లు చక్కగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం అనుకోండి, నీసు వాసన రాదు. చూడండి ఈ విధంగా కడిగాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం చికెన్ లివర్ ఫ్రై కోసం పౌడర్ ఒకటి రెసిపీ పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 2 దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు కూడా వేస్తున్నానండి. చిన్ని కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క కూడా ఫ్రై చేసుకుందాం. లైట్ ఫ్రై చేసుకుందామండి. కొంచెం సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇది చక్కగా సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. కొత్త కొత్త రెసిపీస్తో సాజిదా వంటలు మీ ముందుకు వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈ లివర్ ఫ్రై మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మనం ఫ్రై చేసుకునే ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇది మనం చక్కగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇందులో నేను కచ్చా పచ్చాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చేశానండి. అది కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పడతాను. చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం చికెన్ లివర్లోకి వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నానని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టాను. అదేవిధంగా 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. పేరు మార్చానని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మా పిల్లల ఫోటోలు డీపీలో ఉన్నాయి. ఛానల్లోనే మా పాపల ఇద్దరు ఫోటో డీపీ ఉందని కన్ఫ్యూజ్ అవసరం ఉండదు. చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, అందులోనే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం చికెన్ లివర్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుని చక్కగా మనం కలుపుకుందాం. చక్కగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా కలుపుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి నీరు బాగా ఊరుతుంది చూసారా. మనం నీరు వేయకుండానే చాలా నీరు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. మనం సాల్ట్ అది పసుపు వేయంగానే ఈ నీరు కొంచెం బయటకు రిలీజ్ అవుతుంది చూసారా. మనం ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యే వరకు మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద మనం చక్కగా ఉడకబెట్టుకుందాము. చూడండి ఎంత నీరు వచ్చిందో చూడండి. ఈ విధంగా మనకు నీరు రిలీజ్ అవుతుంది. ఈ నీరు మొత్తం ఇంకిపోయే వరకు మనం ఉడకబెట్టేద్దాం. చూడండి నీరంతా ఇంకిపోయి లివర్ చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది చూసారా. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి మనకి. చక్కగా ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ అయింది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులోనే చూడండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము. మీరు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి ఫ్రెండ్స్. నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను.
ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకున్నాం కదా, ఇందాక మనం స్పైసెస్ పౌడర్ చేసుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అవన్నీ ఎండు కొబ్బరి ముక్క, చిన్న ముక్క వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసుకుని కలుపుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పైన డెకరేషన్కి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అంతే ఫ్రెండ్స్, ఈజీగా మనకి చికెన్ లివర్ ఫ్రై తయారైపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.